నమస్తే అన్న. చెప్పండి. మీరేం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తూ ఉంటా. లోకల్ చిన్న టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉంటా, సీజనల్ బిజినెస్. మీకు ఎమ్మెల్యే ఎవరన్నా? ఎన్ వెంకటయ్య గౌడ గారు. వెంకయ్య గౌడ గారు ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుందని చెప్తాను. ఆయన ఏమేమి మంచి చేశారు? పెండింగ్ ఉన్న సీసీ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేయించారు. ప్రతి ఒక్క విలేజ్కి రోడ్ పెండింగ్ లేకుండా, చిన్న సన్నకారు రైతులకి ప్రతి ఊరికి కూడా విత్ ఇన్ ఫోన్ చేసిన సెకండ్లో కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం జరిగింది. చాలా బాగా అయితే ఉంది మాకు. మళ్ళీ కూడా వెంకటయ్య గౌడ గారే వస్తారు, దీంట్లో డౌటే లేదు. పలమనేరులో ఆసుపత్రి కట్టించారంట, నిజమేనా? అవునండి, వాస్తవం అండి. ఎన్ని పడకల ఆసుపత్రి అది? పడకలు అయితే ఎగ్జాక్ట్గా అయితే చెప్పగలను. హాస్పిటల్ అయితే చాలా బాగా కట్టించారు. ఆ ఆసుపత్రిలో అందరికీ అందుబాటులో సౌకర్యాలు కల్పిస్తున్నారు. చాలా బాగుందండి, చాలా బాగుందండి. ముందటికి ఇప్పటికి మెయింటెనెన్స్ అనేది, నీట్నెస్ కానీ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారండి. అవునండి, డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్క కాలువలు కానీ చాలా బాగుంది. సీసీ రోడ్స్ కానీ అంటే పిన్ టు పిన్ నీట్నెస్. విలేజెస్లో కూడా ప్రతి పంచాయతీల్లోన ఈ డైలీ మన మున్సిపాలిటీలో ఎట్లయితే చెత్త తీస్తారో ప్రతి ఒక్క రోజు ఓడ్చడం కానీ నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుందండి. ప్రతి ఒక్కటి ఫాలోఅప్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు అందరికి అందుబాటులో వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తెలుసుకొని అన్నీ తీర్చడం చేస్తున్నారు కదా? ఖచ్చితంగా అండి. ఆయన దృష్టికి సమస్య ఉందని తెలిస్తే చాలు, ఆయనే ఫాలోఅప్ చేసి ఆ సమస్యను సాల్వ్ చేస్తున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుందండి అతని పరిపాలన. సరే, చంద్రబాబు వస్తే ఆ పథకాలు తీసి కొత్త పథకాలు ఇస్తారని అంటున్నారు, మీరేమంటారు? వస్తాడని తీయేసి వస్తే కదండి, వస్తే తర్వాత చూద్దాం. 100% దాంట్లో డౌట్ ఏముంది. ఇన్ని ప్రతి ఒక్కరికి ఇన్ని రకాలుగా అన్ని పథకాలు ఇస్తూ ప్రతి ఒక్కరి సమస్యని డైరెక్ట్గా తెలుసుకుంటూ అన్నీ చేస్తూ ఉండడం జరిగింది. మళ్ళీ ఆయన వస్తాడని మళ్ళీ అనుకోవడం ఏందండి అది. టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గారిని ఓడిస్తా అంటున్నారు కదా, టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గారిని ఓడిస్తారంటున్నారు, మీరేమంటారు? ఎమ్మెల్యే గారిని ఓడిస్తారంటున్నా, ఓడించినండి మళ్ళీ చూస్తాం. నేను కామన్ పీపుల్గానే చెప్తున్నా, ఓడిస్తేనే కదా. లాస్ట్ టైం ఇలాగే చెప్పారు, ఏదండి జరిగిందా? లాస్ట్ టైం ఏమన్నారు, రాజకీయ అనుభవం లేదు, ఏమీ తెలియదు, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన గెలడు, మీరందరూ మాకు సపోర్ట్ చేయండి, మేము ఖచ్చితంగా మీకు ఏం అవసరం వచ్చినా చేస్తామన్నాడు. ఏదండి జరిగిందా? లేదు కదా. దీనికి వారసత్వం కావాల్సింది. ఏ నాయకుడన్నా కానీ ప్రతి ఒక్కరికి సరైన టైంలో రెస్పాండ్ అయితే చాలు. మరి ఎమ్మెల్యే గౌడ గారిని గెలిపిస్తారు ఈసారి? 100% ఖచ్చితంగా. వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? లాస్ట్ టైం ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తుందండి, దాంట్లో డౌటే లేదు.